ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసిన టమాటో, కొత్తిమీర, కరివేపాకు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టార్ మసాలా, కొంచెం చిటికెడంతా టేస్టింగ్ సాల్ట్, ముందుగా ఉడకబెట్టి ఆరబెట్టేసిన రైస్ 1 కప్పు, ప్యాన్లో ఒక 2 స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. మంచి నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం వేగాక కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచుకుంటూ తిప్పుకోవాలి. ఇలా ఎగ్ వేగాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత క్యారెట్, టమాటో వేసేసి బాగా వేయించాలి. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా వేగాక రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి తగినట్టు కారం కూడా కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, ఆయిల్ ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే రైస్ని అన్ని వైపులకి అలా సర్ది మధ్యలో గ్యాప్ ఉంచి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడు రైస్ తిప్పుకోండి. నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు రైస్ తిప్పుకోండి. ఎలాంటి సాస్లు అలా ఏం లేకుండా హెల్దీగా ఉండేది, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇప్పుడు 1 చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టార్ మసాలా వేసుకోండి. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇట్లా లెమన్ ఇంకా ఆనియన్స్తో తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది.
పిల్లలకి తప్పకుండా నచ్చుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి.